కర్మ కర్మ కర్మ, ఇలాంటి దరిద్రాలన్నీ నా కంట్లోనే పడాలా? ఇంకో మాట మాట్లాడానుకో నరికేస్తాను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా చూడండి, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. మీకు నోటికొచ్చినట్టు మాట్లాడి నా గురించి అబద్ధాలు మాట్లాడటం మంచిది కాదు. ఆగు ఆగు, నేనే అబద్ధాలు చెప్పానే అనుకో. నేనెందుకు అబద్ధాలు చెప్తాను? ఆగండి, ఎవ్వరూ నమ్మట్లేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. చూడండి, నా తాళి మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. ఈ అబ్బాయి ఆ రూమ్ లోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అత్త, మీరు వయసులో పెద్దవారని అప్పటి నుంచి మెల్లిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని అవమానించకూడదని ఏం మాట్లాడలేదు. అలా అని ఏది పడితే అది మాట్లాడకండి. నా తాళి మీద ఒట్టేసినా కూడా నువ్వు నన్ను నమ్మడం లేదా అర్జున్? ఇతను రూమ్ లోపలికి రాకముందే ఈ సత్య ఇంకా కళ్యాణి ఇక్కడికొచ్చారు. కళ్యాణి పోయిన తర్వాత వీడు మాస్క్ వేసుకుని వచ్చాడు. అర్జున్, సత్యనే తప్పు చేసింది. వియంకుల్ గారు, ఏంటండి ఇదంతా? అదేంటంటే వియంకురాలు గారు, రేయ్ నువ్వు రారా రారా, నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు తిరిగి వచ్చావరా నువ్వు? అర్జున్ అర్జున్, అర్జున్, వియంకుల్ గారు, మీరే నాకు చెప్పండి, అతనెందుకు ఇంత అర్ధరాత్రి పూట మీ కూతురి రూమ్ లోపల ఉన్నాడు? వీడు మా సత్యాన్ని పొడిచి చంపడానికి వచ్చాడు. ఇది మా కుటుంబ సమస్య వియంకురాలు గారు. అమ్మా, వీడొక ఫ్రాడ్ అమ్మా, హంతకుడమ్మా. సత్య అలాంటిది కానే కాదు, నాకు తెలుసమ్మా. అవునవును, అర్జున్ ని నమ్మించి బుట్టలో వేసుకుందన్న ఈ సత్య తను చేసిన ప్రతి తప్పుకి ఆధారాలు నా దగ్గరున్నాయి. చూపించు ఆ వీడియోని. అదేంటంటే నేను చెప్తాను. అసలు మేమేం కాల్చామో మీకు తెలుసా? మీ పాటికి మీరు మేమేదేదో కాల్ చేసామని అంటున్నారు. దానికి ఈ పనికి మాల రాస్కెల్కి సంబంధం ఏముంది? వీడిక్కడి నుంచి ఏం తీసుకెళ్లడానికి వచ్చాడో చావ కొడితే వాడే చెప్తాడు. వాడికి సత్యం అంటే పడదు, అందుకే నోటికొచ్చిందల్లా చెప్తాడు. తప్పు చేసిన వాడు చెప్పిన అబద్ధాల్ని నమ్ముతారా, లేక మీరంతా నేను చెప్పేది చెవులు దగ్గర పెట్టుకుని మరీ వింటారా? వినడానికి ఇంకా ఏముంది? ఇంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి? కాళ్ళు చేతులు పట్టుకొని ఒప్పించారు. వీడు తనకి మామ కొడుకే కదా. ఇద్దరూ కలిసి ఊరంతా తిరిగేసుంటారు. అయ్యయ్యో, ఇంకా ఎన్నెన్ని పనులు చేసుంటారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు అర్జున్ ఇరుక్కున్నాడా, అందుకే విన్ని మాయ చేసి పడేసింది. అర్జున్ వద్దు, ఇలాంటి నీతి తక్కువ దాన్ని మన ఇంటి కోడలిగా అస్సలు చేసుకోకూడదు అర్జున్. చేసుకుంటానంటే నేను ఊరుకోను. ఈ సంజయ్ ఒక దొంగ విధమని తెలిసిపోయాక ఇదిగో నిల్చున్నారే ఈ పెద్ద మనిషి, తన సొంత కూతుర్నే వాడికిచ్చి పెళ్లి చేయడానికి మనసు రావట్లేదు. అర్జున్ లాంటి ఒక మేలిమి బంగారం దొరికాడని వాడికిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు. ఇలా చూడండి, వీళ్ళందరూ కలిసి ఏం తగలబెట్టారనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ తీసుకున్న ఫోటోని. ఏ సత్య, ఇది కేవలం గొడవయిందనేనా లేక వేరే ఏమైనా? నువ్వు నా కోసం ఎన్నెన్ని మాటలు పడుతున్నావు సత్య. నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో, నా బిడ్డ నోటుకొచ్చినట్టలా అంటున్నారే. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడారో నాలో ఉన్న హంతకుణ్ణి చూస్తారు. నా సత్య గురించి నాకు తెలుసు. సత్య, ఇతనెందుకు నీ పెళ్లిని ఆపాలని చూస్తున్నాడు? అసలు నిన్నెందుకు చంపడానికి వచ్చాడు? తను నాకు మామ కొడుకే ఆంటీ,
కానీ అతనికి నాకు మీరు అనుకున్నట్టు ఏ సంబంధం లేదా ఆంటీ? ఏ నోరు మూసుకుని ఉంటావేంటి? నిజం చెప్పురా. సత్య ఉండు, నేనే వీళ్ళకి నిజాన్ని చెప్తాను. ఫోటోని తగలబెట్టిందే నువ్వు కదా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సుభద్ర సైలెంట్ గా ఉండు. నువ్వు చెప్పు. దయచేసి నేను చెప్పింది మొత్తం విని ఆ తర్వాత మాట్లాడండి. నోటికొచ్చినట్టు సత్య గురించి అసహ్యంగా మాట్లాడకండి. ఇక్కడున్న అందరికీ సత్య కంపెనీ ఎండీగానే తెలుసు. అర్జున్ ప్రేయసిగా తెలుసు. మీ అందరికీ తెలియని ఇంకో మొహం తనకుంది. అదే కదా నేను ఇప్పటి వరకు చూపిద్దామనుకుంది. ఏయ్ సుభద్ర, నోరు మూసుకోమని చెప్పాను కదా. తన తోడబుట్టిన దాని జీవితం కోసం తను పోరాడుతుంది. నిజం చెప్పాలంటే సత్య ఒక త్యాగి. కావేరి వద్దు, చెప్పొద్దు. లేదు సత్య, నన్ను మాట్లాడివు ప్లీజ్. నేనిప్పుడు ఇది చెప్పి తీరాలి. నలన్ సార్, ముందు మీరే ఇది చూడాలి. అప్పుడే నిజం అర్థమవుతుంది. వదలు. ఆంటీ, మీరు కూడా చూడండి. వదలు. నాన్న, వీడే నాన్న. జై. ఒరే దుర్మార్గుడా, నిన్ను బాబా ఇవాళ నిన్ను చంపేస్తాను రా. ఏమండి? మీనాక్షి, నన్ను వదులు. వదిలేయండి. ఇలా ఇవ్వండి. ఏంటి కామాక్షి, ఇలాంటి విషపూరిత పావునా మనం పెంచింది? నన్నేం చేయమంటావు? వీడిని చంపితే గానీ నా కోపం చల్లారదు. సత్య చెప్పు, ఈ ద్రోహి నీ మీద పగతో ఇక్కడికి ఎందుకు వచ్చాడనేది అందరికీ చెప్పు. చెల్లెలి మనసు వెర్రగొట్టడం దేనికని ఇలా ఆలోచిస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అవును, అదే నిజం. ఈ సంజయ్ నిజం తెలుసుకుని సత్యని అంతం చేయాలని విషం పెట్టడానికి ట్రై చేశాడు. ఆర్తిని అతను భయపెడితే భయపడిపోతుంది. కానీ సత్య అలా కాదు కదా, అందువలనే తనకి విషం పెట్టాడు. సత్య అప్పుడు తప్పించుకుందని ఇప్పుడు కత్తి తీసుకుని వచ్చేశాడు. ఏమండి, రొమాన్స్ చేయాలనొచ్చినోడు కత్తెందుకు తీసుకునొస్తాడు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. లేదు, నేను విషయం ఏం కలపలేదు. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. రై, నిన్ను చంపేస్తాను రా. నన్ను క్షమించండి నాన్న. అది ఎవరని నేను ముందే కనిపెట్టలేకపోయాను. మీకు చెప్తే కంగారు పడతారని నేను చెప్పకుండా వదిలేశాను. ఆ రోజు మాస్క్ వేసుకుని వచ్చిన అతను వీడే అని నేను గెస్ట్ చేసి కావేరికి చెప్పాను. విషం పెట్టిన తర్వాత ఇతన్ని కొట్టి తరిమేశారు కదా, అప్పుడు వీడి ఫోన్ నా చేతికి దొరికింది.